ఆ ఒక్కరినిగా మనం చూడాలనుకుంటున్నాడు. ఆ ఒక్కరిగా నువ్వు ఉండాలనుకుంటున్నాడు. నిన్ను ఆ ఒక్కడిగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆ ఒక్కరిగా చేయగలడు? మనం కూడా దానియేలు వలె విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, దేవుని ఎడల దేవుని యొక్క పాదముల చెంత కనిపెట్టుకొని నివసించేటువంటి ఆ స్థితిని మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆత్మ సంబంధముగా ఆ రీతిగా మనల్ని బలపరుచుకుంటూ వస్తాడు. నిజంగా ఇది అద్భుతమైన విషయం. దానియేలు జీవితంలో ఇది ఒక మిరాక్యులస్ అద్భుతం. నిజంగా ఇటువంటి అద్భుతాలు, ఇటువంటి మిరాక్యులస్ ఎప్పుడు జరుగుతాయి? ఎలా జరిగినాయి? దానియేలు జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే తన స్నేహితులకు చెప్పి మరి కలిసి ప్రార్థిద్దాం, కనిపెట్టుకుందాం అని దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు వారి సమస్య పరిష్కారం అవుతూ వచ్చింది. ఈరోజు మన అందరి జీవితాల్లో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దినములు నెలలు గడిచే కొంది ఎప్పుడు ఏ సమస్య తలెత్తుదో తెలియదు. చాలా సార్లు ఆయా రీతులుగా కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో, అదేవిధంగా మన యొక్క సంఘ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి, మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ సమస్యలు మన జీవితంలో తలెత్తినప్పుడు, ఎదురైనప్పుడు వెంటనే మనం ప్రభు దగ్గర కనిపెట్టేటువంటి వారు ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు దానియేలుకు సమస్య వచ్చింది. వెంటనే ఏం చేశాడు? ప్రభు దగ్గరకు వచ్చాడు, కనిపెట్టాడు, ప్రార్థించాడు. తన స్నేహితులతో కూడా ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రేయర్ చేసుకున్నారు. ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా వారు దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చారో దేవుడు ఆ రాత్రే ఆ సమస్యను పరిష్కరించేసి ఆ కళ యొక్క భావాన్ని మరి దేవుడు దానియేలుకి బయలుపరుస్తూ వచ్చాడు. అందుకే ఇక్కడ బెల్తషాజరు అను దానియేలు అని అడగగా బెల్తషాజర్, ఈ యొక్క బెల్తషాజర్ అనే పేరు ఎవరు పెడతా వచ్చారంటే రాజు పెట్టుకున్నాడు దానియేలుకి. ఈ దేవతల పేరు ఇది బెల్తషాజర్. ఆ దేవత కూడా జ్ఞానము కలిగిన దేవత. అంటే ఆ జ్ఞానము కలిగిన దేవత యొక్క పేరు వీళ్ళకి పెడితే బాగుంటుందని ఆ పేరు పెట్టాడు రాజుగారు. కనుక ఈ రీతిగా మరి సముఖంలో రాజు అడిగినప్పుడు ఒక మాట అడుగుతూ వచ్చాడు, చెప్పశక్యమా నీకు? ఇది చెప్తావా? ఈ సమస్య నువ్వు చెప్పగలవా అని చెప్పి అడుగుతూ వస్తే జ్ఞానులైన గారడి విద్య వారు శకురుగాండ జ్యోతిష్కులైన తెలియజెప్పజాలరు, వాళ్ళ వల్ల కాలేదు. వీళ్ళందరినీ సిగ్గుపరిచాడు దేవుడు. చూడండి, జ్ఞానులను, గారడి విద్య గలవారిని, శకునుగాండ్రు, జ్యోతిష్కులు. ఎవరు అవసరం లేదు మనకి. గారడి విద్య పని లేదు, జ్యోతిష్యాలు చెప్పించుకోవాల్సిన పని లేదు, అలాగే శకునుగాండ్రతో పని లేదు, జ్ఞానులతో పని లేదు. లోకంలో తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవాల్సిన పని లేదు. చాలా మంది మేము తెలివిగల వాళ్ళం, మా సలహాలు తీసుకోండి అన్నట్టుంటారు. ఎవరు తెలివి అవసరంలా. లోక జ్ఞానం మురికి గుడ్డలతో సమానం. జ్ఞానుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన పని లేదు. గారడి విద్యలు అభ్యసించినటువంటి వాళ్ళ సలహాలు తీసుకోవాల్సిన పని లేదు. శకునుగాండ్రతో పని లేదు. జ్యోతిష్యులతో అసలు అంతకన్నా పని లేదు. జ్యోతిష్యాలు చెప్తుంటారు భూమి మీద చాలా మంది. కనుక ఇట్లాంటి వారు ఎవరితో కూడా అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి తెలియని జ్ఞానం మన దేవుడి దగ్గర ఉంది. మన దేవుడి దగ్గర అంత జ్ఞానం పెట్టుకొని, అంత జ్ఞానవంతుడు, సృష్టికర్త, సహాయకుడు, నడిపించే నాయకుడు, మహాసామర్థ్యం కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, ఈ భూమి మీద ఏ జ్ఞానం పనికిరానటువంటిది. ఎందుకంటే ఆయన ఉన్నత స్థాయి. అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆయన్ని పక్కన పెట్టేసిపోయి ఎవరెవరినో యాచన చేసి అడుక్కుంటా బ్రతకమని దేవుడు మనల్ని చెప్పట్లేదు. ఏ మనిషి మీద ఆధారపడొద్దు అంటాడు అసలు దేవుడు. ఎవరి సహాయము కోరవద్దు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఎందుకంటే ఇక్కడ గమనిస్తే ఆత్మ సంబంధంగా నీ జీవితానికి మూలాధారం దేవుడై ఉన్నప్పుడు దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను పురికొల్పటం ప్రారంభిస్తాడు. ఆత్మీయంగా బలపరచడం ప్రారంభిస్తాడు. ఏ పనిలో అయినా సరే, ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన సన్నిధిలో నువ్వు కనిపెడతా వచ్చినప్పుడు నీ సమస్యలకు విడుదల దొరుకుతుంది. ఈరోజు ఒక సమస్య తలెత్తినప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకొకటి,
దానియేలు జీవితంలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఏమిటంటే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడున్నాడు, పరలోకమందున్నాడు. అంత్య దినములు ఎందు కలగబోవు దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసిన. అంత్య దినాలు అంటే రాకడ సమయంలో ఏం సంభవించబోతుంది, రాకడని తెలియపరిచాడు. సువార్త ప్రకటిస్తున్నాడు దానియేలు నెబుకద్నెజరుకి. ఏమిటంటే మర్మాలు తెలియపరిచే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సమస్తం జరిగిస్తుంటున్నాడు. ఆయన రాకడ కూడా సమీపంగా ఉంది. ఆయనకి సమస్తం సాధ్యమే. కనుక పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములను ఏమనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా, ఎలా చెందుతున్నాడంట, ప్రస్తుత కాలం గడిచిపోయిన తర్వాత రానైనటువంటి దినాల్లో ఏమి జరుగుతుందో అని ఇతనికంట మనసులో చింత ఉందంట, పిల్ల వేదన ఉందంట. మనోచింత గలవాడై ఉన్నాడు అంటాడు. మనోచింత కలిగిన వాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి మనోచింత కలిగి ఉంటున్నారు, మనసులో చింత కలిగి ఉంటున్నారు. ఆ మనోచింతని మనం విడిచిపెట్టాలి. చాలా సార్లు ఇప్పటి గురించి చింత, అలాగే ఫ్యూచర్ గురించి కూడా చింత చాలా మందికి ఎక్కువగా ఉంది. రానైన దినాల్లో ఏమి సంభవించబోతుందా అనే మనోచింత చాలా మందిలో ఎక్కువగా ఉంటుంది. రాజుకి అదే చింత. ఎందుకంటే రాజు అన్నిడు దేవుని ఎరగని వాడు. అందుకే నిరీక్షణ నేను ఇతరుల వల్ల దుఃఖపడొద్దు అంటాడు. దేని గురించైనా ఒక నిరీక్షణ మనలో ఉన్నప్పుడు మనలో చింత ఉండదు. నిరీక్షణ లేని వారికి ఎక్కువగా చింత ఎక్కువ ఉంటుంది, మనోచింత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఎంతమంది మనోచింత పడుతున్నారు? రోజు ఉదయం లేచి ఎందుకు నీ మనసులో అవసరం లేని విషయాల గురించి మనోచింత ఎక్కువైపోతుంది నీకు? భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఇప్పుడు ఎలా ఉంటున్నావు, రాను దినాల్లో ఏం జరగబోతుందో అని చాలా మంది ఇప్పుడు బాగున్నా కానీ భవిష్యత్తు గురించి చింత పడతా ఉంటారు. అదేంటో కొంతమందికి ఏమో అసలు ఇప్పుడే బాగోలేదు కదా, ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అదొక చింత. ఇప్పుడు బాగుంటేనేమో భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అని అదొక చింత. అన్ని చింతలే మానవుడికి. కనుక చింతలేని జీవితం శ్రేష్టమైంది. ఈ యొక్క రాజుకున్న అనుభవం ఏంటంటే మనోచింత గలవాడై పడక మీద పడుకొని విచారపడుతున్నాడు, దిగులు పడతా ఉన్నాడు. ఏం జరుగుతుందో. ఆ టైంలో వచ్చింది దర్శనం. ఆ టైంలో మరి దర్శనం చూపించాడు దేవుడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పడక మీద పరుని మనసులో ఉన్నప్పుడు, ఏ రాజా ప్రస్తుత కాలం గడిచి ఏం జరుగుతుందని పడక మీద పడుకొని ఆలోచించారు. అయితే మర్మములు బయలుపరచగలవా వాడు కలగబోదాన్ని తమరికి తెలియజేసను. ఆ దేవుడే మీకు ఆ కళని తెలియజేశాడు. ఆ కళలో ఏముందంటే, మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండవలను, ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలారా, ఏదైనా బయలుపరచబడాలంటే మన దగ్గర ఏదో విశేష జ్ఞానం ఉందని కాదు. ఈరోజు నువ్వు వాడబడుతున్నావన్నా, నీకేదైనా తలంతులు ఇచ్చాడన్నా, దేవుని కొరకు ఏదైనా వినియోగించబడుతున్నావన్నా, ఏదైనా ఘనంగా గొప్పగా భూమి మీద ఉన్నావన్నా, లేకపోతే ఏదైనా బలవంతుడిగా ఉన్నావన్నా, దేవుడిచ్చిన బలమై ఉండొచ్చు, దేవుడిచ్చిన జ్ఞానమై ఉండొచ్చు, దేవుడిచ్చిన తెలివితేటలై ఉండొచ్చు, దేవుడిచ్చిన ఐశ్వర్యమై ఉండొచ్చు తప్ప ఇదేదో నీవేదో విశేషమైన వాడు అని కాదు, నీకేదో విశేష జ్ఞానం నీలో ఉందని కాదు, కానీ నీలో ఏదో ప్రత్యేకతలు ఉన్నాయని అనుకోవడానికి వీల్లేదు. ఏ మనుషుడైనా సరే అతిశయింప వీల్లేదు. అందుకే మనకు అతిశయించడానికి ఎక్కడ అవకాశం ఉంటుందో అని చెప్పి దేవుడంట ఉచితముగా రక్షణ మనకి ఇచ్చాడు. నా క్రియల వలన నేను రక్షించబడ్డాను, నా మంచితనం వల్ల ఇవన్నీ నాకు జరుగుతున్నాయి, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన దగ్గర విశేష జ్ఞానం కానీ విశేషమైన ప్రత్యేకతలు కానీ ఏ ఒక్కరిలో ఏమి లేవు. చాలాసార్లు మనం ఏదైనా దీవించబడితే అది నా వల్లనే కలిగింది, నేను బాగుంటున్నాను కాబట్టి జరుగుతుంది అనుకుంటాం. మనం దీవించబడుతున్నామన్నా అది ఆయన కృపే. మన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నామని ఆయన కృపే. ఆయన మర్మాలు ఏమైనా బయలుపరుస్తున్నాడంటే అది ఆయన కృప వల్లే గాని మన దగ్గర ఏ ప్రత్యేకత లేదు, ఏ విశేష జ్ఞానం లేదు, ఏవి తెలివి లేదు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయనకు కృప అంతే. రక్షణ ఆయన ఇచ్చిందే, దీవెనలు ఆయన ఇచ్చినయే, అనుభవిస్తున్న ఈవులు ఏమైనా ఉంటే అవి ఆయన ఇచ్చినయే గాని
నీలో ఏదో విశిష్టమైనటువంటి ప్రత్యేకతలు ఏదో ఉన్నాయనే భావన మంచిది కాదు. చాలా సార్లు మనకు తెలియకుండా మనలో ఈ రకమైన పాపపు సంబంధమైన బీజాలు మనలో నాటుకుపోతా ఉంటాయి. కొన్నిసార్లు అవి చెడ్డ బీజాలు. ఏ చెడ్డ బీజాలు అంటే నేనేదో విశేషమైన వాడును, నేను ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడును, నేను అన్ని విషయాల్లో ఇలా ఉంటున్నాను కాబట్టి దేవుడు నాకు ఇవన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు దానియేలు పరిశుద్ధత చూస్తున్నారా? ఎట్లాంటి పరిశుద్ధత చెప్తున్నాను నీకు. ఇప్పుడు దర్శనం చెప్పబోతున్నాను. నువ్వు చింతతో కూడుకొని పడుకున్న సమయంలో నీకు దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే నీకు చెప్పబోతున్న దర్శనం నాకేదో విశేష జ్ఞానం ఉందని, తెలివితేటలు ఉన్నాయని, నాకేదో తెలిసిందని. అంటే ఈ పద్ధతి అంటే అర్థం ఏంటంటే, ఏమి జరిగినా, ఏది జరుగుతున్నా, ఏమి సంభవించినా, ఏమి అనుభవిస్తున్నా అన్నిటికీ మూలాధారం ఆయనే. ఆయన లేని నా జీవితం ప్రయోజనకరము కాదు, దానిలో అసలు ప్రత్యేకత లేదని చెప్పాలి. అంటే ఎట్లా? ఒక భాగం మట్టి మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, సహాయం లేకుండా తీయబడినటువంటి ఇనుమును మట్టి కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తనీలుగా విరగొట్టినట్లు తమకు కనబడను. అట్లా చేతి సహాయం లేని తీయబడిన ఒక రాయి అంట ఇనుమును మట్టి కలిసినటువంటి ఒక ప్రతిమ యొక్క పాదముల మీద పడిందంట. అంతటా ఇనుమును మట్టి, ఇత్తడి, వెండి, బంగారం ఏకముగా ఉంచబడి కళ్ళమును చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టిపోయిన. ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. కనుక ఈ యొక్క కళను వివరిస్తున్నాడు. అసలు కళ ఏం జరిగింది, ఇలాంటి కళ వచ్చింది, ఆ కళలో శిరస్సు ఎట్లా ఉంది, ఆ కళలో గమనించినట్లయితే ప్రియులారా, రొమ్ములు ఎలా ఉన్నాయి, ఉదర భాగం ఎలా ఉంది, అలాగే పాదాలు ఎట్లా ఉంటున్నాయి, అదంతా పూర్తి వివరణ ఆ కళలో ఒక ప్రతిమ. ఆ ప్రతిమ యొక్క రూపం సంపూర్ణంగా వివరిస్తున్నాడు. తాము కలిగిన కళ ఇదే, నీ భావము రాజు సముఖం మేము తెలియజెప్పేదమన్నాడు. కళ చెప్పేశాడు. ఒక వ్యక్తికి కళ వస్తే కళ చెప్పడం అంటే ఎంత ఆశీర్వాదకరమైన విషయం ఇది. ఎంత గొప్ప ఆత్మీయత దేవుని బిడ్డలారా. దేవుడు ఎంతగా ఆ వ్యక్తిని బలపరుచుకుంటూ వచ్చాడు. నిజంగా చూడండి, ఈ యొక్క సమయంలో మన యొక్క జీవితంలో మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ఆశీర్వాదకరంగా చేయబడాలి, మన యొక్క జీవిత విధానం ఎట్లుంటుంది, ఇది మనం పరిశీలనగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, దానియేలు వలె ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉండాలి. దానియేలు ఎలాంటి వ్యక్తి అంటే ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేటువంటి వ్యక్తి, దేవుని సముఖమందు ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దానియేలుని దేవుడు ప్రత్యేకించి, విశేషమైన జ్ఞానం ఏమి లేదు కానీ దానియేలు దగ్గర సొంత తెలివితేటలేమి లేవు, జ్ఞానం గలవాడేం కాదు, ఒప్పుకుంటున్నాడు నాకేం తెలియదు ఇవేమి కూడా, కేవలం ఆయన సన్నిధిలో నేను కనిపెట్టినప్పుడు దేవుడు నాకు సమస్తం ఇస్తా వచ్చాడని సాక్ష్యం చెప్తున్నాడు. ఇటు సాక్ష్యాన్ని నువ్వు కలిగి జీవించాలి. ఆయన పాదాలు చెంతకొచ్చి, అయ్యా నా జీవితంలో నాకు సమస్తం నీవే జరిగించమని నువ్వు దేవుడిని కనిపెట్టినప్పుడు, మన దగ్గర విశేషమైన జ్ఞానము తెలివితేటలు ఏమీ లేకపోయినా మన సమస్యలు ఆయన పరిష్కరిస్తాడు. మన ప్రతి సమస్యను ఆయన పరిష్కరించి మనకు సహాయం చేస్తా వస్తాడు ప్రియుల. కనుక ఈ ఉదయకాల సంబంధ రీతిగా మనం దేవుని సన్నిధిలో, దేవుని సముఖమందు ఆ రీతిగా మనం జీవించలాగా, ఆ రీతిగా మనం నడుచుకునేలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేయను గాక, మనం బలపరిచి అంతకంతకు వర్ధిల్లింపచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.